కౌన్సిలర్ ఎన్నికలలో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతానని 19వ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మాడిపల్లి విక్రమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 19వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 19వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కౌన్సిలర్ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతామని 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మడిపల్లి విక్రమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం 19వ వార్డులో ఇంటింటి ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 19వ వార్డు ప్రజలందరూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తాను గెలిస్తే వార్డు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రోడ్డు నిర్మాణం, మురికి కాలువల నిర్మాణం లాంటి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, ప్రభుత్వ పరంగా నిరుపేదలకు రావాల్సిన పథకాలను ఇప్పిస్తానని, ఈ వార్డు కోసం సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూర్ణ శశికాంత్, పసుపులేటి కృష్ణయ్య, నాగచారి సందీప్, మహేష్, విజయ్, నిఖిల్, లతీఫ్, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదవ వార్డు ప్రజలకు మరి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు అభ్యర్థిగా మరి ఇక్కడ ప్రచారంలో భాగంగా మరి ఈరోజు భారీ ఎత్తున వార్డు ప్రజలతో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఈ 19వ వార్డులో మరి గతంలో 12వ వార్డుగా ఉన్న నాడు 2000 సంవత్సరంలో మరి ఆ రోజు నేను ఈ ప్రాంతం నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోబడిన వాడిని. ఈ ప్రాంతము, ఈ వార్డు, దీని యొక్క సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి, నేను ఆ రోజు 2000 సంవత్సరంలో గెలిచిన నాడు మట్టి రోడ్డు తప్ప ఈ ప్రాంతంలో ఏమీ లేకుండే. అసంటి సందర్భంలో, అసంటి సమయంలో ఆ రోజు గెలిచిన నాడు, ఈ ప్రాంతంకి వచ్చిన నాడు మరి ప్రతి ఒక్క రోడ్డుని సీసీ రోడ్డుగా మార్చినాను, కాలువలు కట్టినాను. ఆ రోజు లో వోల్టేజ్ సమస్య ఉండే, ట్రాన్స్ఫారం చేసి ఉంటుంది. అలాగే నీటి ఎద్దడి చాలా భయంకరంగా ఉండేది. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతము, ఇక్కడ అంతా రాళ్ళు ఉంటుండే, బోరు కూడా పడే పరిస్థితిలో లేదు. నీటి ఎద్దడి కూడా చాలా భయంకరంగా ఉండే. బోర్లు వేసి ఉంటుంది, పవర్ బోర్లు వేసి ఇక్కడ నీళ్ళ తీసుకొని వచ్చి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి రోడ్డు, ఈ భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సీసీ రోడ్డుగా మలిచినాను. వర్షం వస్తే మోకాళ్ళలోతు గుంటలు ఉంటుండేది, నీళ్ళు నిలబడుతూ ఉండేది. నేను వచ్చినాడు ఈ మోకాళ్ళలోతు బురద ఉంటుండేది, నీళ్లు ఉంటుండేది, నేల కాలువలు ఉంటుండేది. అసలు ప్రాంతాన్ని నేను అద్భుతంగా తీర్చిదిద్దిన. అది ఈ రోజు ఈ వార్డు ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నన్ను స్వాగతిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇల్లు నన్ను గుర్తుపట్టడం, నేను చేసినటువంటి ఆ రోజు నేను ఆ ప్రజలకు ఇచ్చినటువంటి సేవలు కానీ, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రజలకు చేసిన సేవ ఎన్నడూ మర్చిపోలేదు. వాళ్ళు తిరిగి మరి నన్ను వాళ్ళు కృతజ్ఞత భావంతో తిరిగి మరి ఈ రోజు నన్ను ఎన్నుకునే క్రమంలో వాళ్ళు ముందంజలో ఉంటారని నేను నమ్ముతున్నాను. వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కూడా నా పట్ల అలాగే ఉన్నది. చాలా అద్భుతంగా ఉన్నది. వార్డులో మంచి స్పందన ఉంది. తప్పకుండా 19వ వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతో మరి రాబో